కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడే నాయకుడై ఆయనే మనకు ఒక మార్గదర్శిగా ఉండి నడిపిస్తే ఎలా ఉంటుందో మనకు తెలియాలి. యాక్చువల్ నరేషన్ ఏంటంటే జరిగినటువంటి సంఘటన లేదా వృత్తాంతము వాస్తవ కథనం ఏంటంటే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యెహోషువ హాయిపురమును పట్టుకున్న సంగతి, యెరికోను దాని రాజును నిర్మూలన చేసిన సంగతి, గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకొని వారితో కలిసి కొనిన సంగతి, యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి అనేటువంటి పురము కంటే పట్టణము కంటే పెద్దది, గొప్పది. అక్కడి జనులందరూ సూరులు, వీరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదకు హెబ్రోను రాజైన హోహామును, యర్మూతు రాజైన పిరామును, లాకీషు రాజైన యాఫీయను, ఎగ్లోను రాజైన దెబీరును ఇశ్రాయేలీల మీద యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉండవలని వర్తమానము పంపడం జరిగింది. ఏమంటే శత్రువు మిత్రుడు కూడా శత్రువేనండి. యెహోషువ గ్రంథంలోనే 10వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, ఈ 5 రాజులు గిబియోనీయులతో యుద్ధం చేశారు. ఎందుకంటే పలానా వర్గము గారు యెహోషువతో సమాధాన పడడం వాడికి నచ్చలేదు. వీళ్ళు కలిసి పెద్ద సమూహం అయిపోతే, పెద్ద జనమైపోతే, పెద్ద గుంపు అయిపోతే, బలపడితే వారితో మనం తలబడడం కష్టం అని చెప్పని అనుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు. 10వ అధ్యాయంలో చూడండి 6-7 వచనాలు. గిబియోనీయులు మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెంలో యెహోషువ యుద్ధకు వర్తమానము పంపగా, యెహోషువ మరియు అతని యుద్ధనున్న యోధులందరూ కూడా పరాక్రమము గల సూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి వచ్చారు. ఇప్పుడు గిబియోనీయులు యెహోషువ సహాయమును కోరుకుంటున్నారు. యెహోషువ కూడా గిబియోనీయులను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అంటే వెనకేసుకు రావడం అనమాట. నన్నే నమ్ముకుని వచ్చారు కదా, పోనీలే మిమ్మల్ని రక్షిస్తానని చెప్పని గిబియోనీయులకు సపోర్ట్గా యెహోషువ నిలబడ్డాడు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 రాజ్యాల యొక్క రాజులకు ఈ విషయం నచ్చలేదు. కాబట్టి యెహోషువకు వ్యతిరేకముగా గిబియోనీయులకు విరుద్ధముగా యుద్ధం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. 6, 7, 8 వచనాల్లో చూడండి, యెహోవా యెహోషువతో మాట్లాడుతూ, నువ్వు వారికి భయపడవద్దు, వారిని నీ శత్రువులను నీ చేతికి అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడు కూడా నీ ఎదుట నిలవడు. ఇప్పుడు 10వ అధ్యాయంలోనే 11లో వారు అనగా ఆ రాజులు వారి సైన్యము ఇశ్రాయేలీల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను ఆ మార్గమును పారిపోవచ్చు ఉండగా, వారు అజేకాకు వచ్చు వరకు అనే ఒక ప్రాంతం, అజేకా అనే ఒక ప్రాంతంలోకి వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కనుక వారు ఆ వడగండ్ల చేత చనిపోయినారు. ఇశ్రాయేలీలు కత్తి వాత చంపిన వారి కంటే, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు బైబిల్లో, ఆ వడగండ్ల చేత చనిపోయిన వారు ఎక్కువ మంది అయినారు. అనగా యుద్ధము యెహోవాదే. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు శారీరక యుద్ధాన్ని ఎంకరేజ్ చేసినట్టుగా, ఇష్టపడినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఆత్మీయ యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే నాయకుడే మనల్ని నడిపిస్తే మనకి ఓటమి అనేది ఉండదు. దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? యుద్ధము యెహోవాదే. మీరు నమ్మిక మాత్రం ఉంచండి, దేవుడే చూసుకుంటాడు. నమ్మండి చాలు. మీరు నా మీద ఆధారపడండి. నేను యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి, వద్దు అన్నప్పుడు ఆగిపోండి. అంతేకాని మీ నిర్ణయాలు మీరు తీసుకొని మీ సొంత ఆలోచన చొప్పున మీరు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు. మిమ్మల్ని నడిపించేది నేనే, మీకు ఆహారం ఇచ్చేది నేనే, మిమ్మల్ని కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడుకునే విధంగా కాపాడేది నేనే. కాబట్టి నేనే మీకు నాయకుడిని. కాబట్టి నాయకత్వ బాధ్యతలు నేను ఇస్తాను, కానీ వెనకుండి నడిపించేది నేనే అని దేవుడు ఒక గ్యారంటీని ఇస్తున్నాడు, ఒక సంచి కరువును మనకి ఇస్తా ఉన్నాడు.
చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చింది. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ చిత్తము చొప్పున సమస్తము మా జీవితంలో జరగనివ్వండి నాయన. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన యెడల మాకు ఏ భయము ఉండదు. ప్రతి విషయంలో మా అందరికీ కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.